యేసువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతించవని మాట్లాడారు. అంటే నా మాటలు అంటే ఆయన వాక్యం ఎంత శక్తివంతమైందంటే ఈరోజు 2000 సంవత్సరాల పైబడి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచ అన్ని భాషల్లో కూడా ఈ పరిశుద్ధ గ్రంథము తర్జుమా చేయబడింది. అంటే ఆయన మాట ఎంత శక్తివంతంగా ప్రపంచంలోకి వెళ్ళిందండి. మన మాట మన పిల్లలే సరిగ్గా వినరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఆకాశము భూమి గతిస్తాయి. ఆకాశానికి కూడా మరి అది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, భూమికి కూడా మరి అది ముగించబడే డేట్ ఉంది. కానీ నా వాక్యము నా మాటలు ఎన్నడూ గతించవు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళే ముందు సవాల్తో కొన్ని మాటలు చెప్పాడు. దేవుని వాక్యము అంత శక్తివంతమైందని చెప్తున్నాడు. మీ అందరి జీవితాల్లో కూడా యేసు ప్రభువారు చెప్పారు, ఆయన యందు భయభక్తున్న వారి ఆయన కుటుంబాలను దర్శించి వారి వంశాలను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు యేసు ప్రభువారు. లోపాలు మనలోనే ఉంటాయి కనుక దేవుని వాగ్దానము అన్నీ అయినట్లుగా ఉన్నాయి అంటాడు పౌలు గారు. కాబట్టి వాగ్దానాలు మీరు అందరూ సొంతం చేసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరపట్టికలో వాగ్దానాలు ఎన్నో సొంతం చేసుకున్నారు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించలేని రాయబడింది. మీ అందరూ కూడా విశ్వాసంతో మీ కుటుంబాలు మీ వంశాలు ఆశీర్వదించబడాలి. ప్రభు కొరకు ఘనమైన బిడ్డలుగా మీరు అందరూ ఉండాలి. దేవుని వాక్యమే స్థిరం. మానవ జాతి స్థిరము కాదు, భూమి స్థిరము కాదు, ఆకాశము స్థిరము కాదు, పంచభూతాలు సూర్యుడు చంద్రుడు స్థిరము కానే కాదు. దేవుని వాక్యమే స్థిరము. ఈ వాక్య ప్రకారంగా జీవించిన వాళ్ళు నిరంతరము ప్రకాశంగా జీవిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరూ వంశాలు దీవించబడాలని మనస్ఫూర్తిగా సేవకుడిగా నేను మీ అందరినీ ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.